మ్యూజిక్ కూడా ఏమి రాదు ప్రభుదేవాకి, నువ్వు ఎలా కంపోజ్ చేస్తావు అని అడిగాను ఒకసారి. ఏమో సార్ ఆ రిథం పట్టేసి ఇలా చేసేస్తాను అన్నాడు, ఆ అర్థం బట్టి. అది ఎలా చేయటం వేరును, మైకిల్ జాక్సన్తో పాటు డాన్స్ చేసిన నువ్వు నీకు ఎలాగా చేయగలుగుతున్నావు అంటే, అయితే ఒకటి మిగతా సాంగ్లు కూడా చూస్తాడు, అలాగే చేస్తాడు. ఆ చెప్పులు అంటాడు, నా సినిమాతో స్టార్ట్ అయింది టైం సినిమాలో. ఒక దొరకాకం చెప్పి దొరకాకం చెప్పాను, ఇదేంటి ఏం చేస్తున్నా అన్నాడు. అది చూడండి సార్ అన్నాడు. సింగపూర్లో తీసాం అది, చెప్పి జింగ్ జింగ్ అంటూ ఉంటాడు కదా. ఎందుకు వస్తే ఆర్ట్ కొంతమందికి దేవుడు ఇస్తాడు అటువంటి ఆర్ట్. అలాగే వీడికి చదువు లేదు, సంజయ్ లేదు, టాప్ వాళ్ళని డైరెక్ట్ చేశాడు, మంచి మంచి పాటలు చేశాడు, పెద్ద పెద్ద స్టార్లు చేశాడు. సంచేత అతన్ని అనవసరంగా పాడు చేయడం వలన నీకేం వస్తుంది? నువ్వు అతను బట్టుకు పైకి రా. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ చేసి నీకేం కావాలి ఫైనల్గాను? ఎక్కడో ఒకటి ల్యాండ్ అయిపోవాలి అది. వాట్ యూ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్. సరే చేసుకోమన్నాడట. ఇతను అన్ని సినిమాలు చేయలేడు. చిన్న సినిమా వస్తారు, వీడు పాటకు ఒక 30 లక్షలు తీసుకుంటాడు, ఎలా ఇస్తారు వాళ్ళు? ఇవ్వలేరు. అయినా కూడా ఒక సాంగ్ చేయిందో జ్ఞాని మాస్టర్ చేయిస్తే మనకి పేరు వస్తుందని చెప్పి చేయిస్తారు. ప్రభుదేవ నాకు పాట చేయమంటే చిరంజీవి ₹1 అడిగాడు. ఇప్పుడు కాదు, 4-5 years బ్యాకే. పాడితే చిరంజీవి ఎలా అంటూ ఉంటారు వీళ్ళు, ఎడితే ₹1 crore 1.5 అడిగాడు. ఎందుకు లేని ఎంతో చేసినట్టారు. ఇప్పుడు అర్థమైనప్పుడు మీకు ఎవరి డిమాండ్ ఆడిది ఇక్కడ. అంచేత ఇతను కొన్ని సినిమాలు చేసుకోండి అన్నారు. అటువంటి అప్పుడు మనోడు రెస్ట్రిక్ట్ చేసి ఈ అమ్మాయికి ఇవ్వకండి, ఈ అమ్మాయికి మీరు మెంబర్షిప్ ఇవ్వద్దు అని అన్నట్టుగా అమ్మాయి చెప్తుంది. అనలేదని భార్య అంటుంది. మేమే ఫైట్ చేసామని వాళ్ళ పేర్లు చెప్పేసింది. ఎవరెవరు ఇవ్వట్లేదు. ఇక్కడున్న హైదరాబాద్లో ఉన్న సెక్రటరీ పేరు చెప్పి వాడు ఇవ్వట్లేదు, ఎందుకు ఎవరని చెప్పేసి ఇతను ఫైట్ చేస్తే మళ్ళీ తిరిగి ఎవరైతే హెల్ప్ చేశారో అతనికే పెట్టి ఇతనే హెల్ప్ చేశాడు. 5 సంవత్సరాలు బతికింది కూడాను. దాని తర్వాత ఇప్పుడు ఎందుకు తనకు సినిమాలు ఇండిపెండెంట్గా రావాలి. ఇండిపెండెంట్గా రావడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాస్టర్ రికమెండ్ చేయడు, దాన్ని డామినేట్ చేస్తామని. ఇంట్లోనే కుంపట పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారా? సో అక్కడ మటుకు ఆ భార్య చెప్పేది బట్టి నేను నమ్మను. ఆ విధంగా ఇతను ఆ అమ్మాయికి ఏం తెలియదండి అంటే, అయ్యో రేపు జానీ మాస్టర్ మళ్ళీ చేయాలేమో అని ఎవరు అయినా పర్లేదని ఇచ్చేది నేను. అంటే ఇవి మోటివ్ ఏమై ఉండొచ్చు అంటారు? ఆ అమ్మాయి ఎదుగుదలకి ఈడు అడ్డుపడుతున్నాడు అంతే, అదొకటే. ఇది మాత్రం నిజం. ఏది ఎదుగుదలకు అది మట్టుకు డెఫినెట్ గా ఉంటది. అతనే కాదు, ప్రభుదేవకు ఉంటది, అందరు. నేను ఇంతమంది మాస్టర్లు చూశాను అంటాడు అనమాట. కాబట్టి శివశంకర్ మాస్టర్ అంటే అమ్మాయి మీద చులకన భావం రావడం కోసం పులియూరు సరుగు అంతే అంటదనమాట. అమ్మాయి బాగా చేస్తుంటే నేను ఒకసారి పిలిచి మాస్టర్ ఎందుకు లేని అమ్మాయితో చెప్పారు, వచ్చి ఇలా చేయించండి. సో లాంగ్ నుంచి చూస్తారనమాట. డైరెక్టర్ దగ్గర అయిపోతుంది, తిట్టద్ది, దాన్ని ఇన్సల్ట్ చేస్తుంది ఆ రోజంతా. ఇవి జరుగుతాయి. ఇంతకంటే క్లీన్గా నేను చెప్పలేను. ప్రతి డ్యాన్స్ డైరెక్టర్కి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాడి పొజిషన్ పడిపోయి ఒక్కసారి అమ్మాయి వీడు కాదు డేట్లు దొరకట్లేదు అని అమ్మాయి వెళ్ళింది అనుకోండి, ఫట బుక్ చేస్తారు. మరి కళ ఎందుకు ఒప్పుకొని కళ ఇవన్నీ చూసేసింది. అప్పటికి చూసేసి చిన్న పిల్లప్పుడు తిను సుచిత్ర సుచి అనేవాళ్ళు మేము. సరేనా? మంచి అమ్మ, మంచిది కూడా. సో అదేదో కళను దాటిపోయి వెళ్ళిపోదు కదా, అనుకోకుండా వచ్చినాయి. అలాగా సాధారణంగా జరుగుద్ది. అర్థమైనప్పుడు మీకు ఇది ఎవరైతే శుచి చూస్తే అర్థమవుద్ది ఎంతవరకు కరెక్ట్ అనేది. కరెక్ట్గా అమ్మాయి ఎదుగుదలకి అడ్డుపడుతున్నాడని ఆ అమ్మాయి అపోహపడిందో నిజం కూడా అయి ఉంటుంది. ఇవన్నీ పెట్టింది. ఇప్పుడు ఇవన్నీ పెట్టింది, పెళ్లి చేసుకుంటావా? నా ఒకటే ఒక క్వశ్చన్. ఓకే, లవ్ జిహాద్ కాదు, ఏం కాదు, మతం కూడా మారద్దు, నేనే మారతాను కావాలంటే హిందూ కానీ, పెళ్లి చేసుకుంటానంటాడు, చేసుకుంటావా? చేసుకోదు. ఎలా బతకగలవా? ఈమె వెనుక ప్రొడ్యూసర్స్ ఒక పెద్ద హీరో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఎవరో బన్నీనే అంటున్నారు. ఎందుకంటే ఇతను వచ్చి ఎవరో ఈయన ఈ అబ్బాయి డాన్సర్ పేరు జానీ భాష, అందులో జనసేనలో మెంబర్ వాడు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, బాగా చేరాడు. ఇమీడియట్ గా అతను తీసినట్టున్నారు మెంబర్షిప్ కానీ. ఎందుకని అసలు పార్టీకి బ్యాడ్ నేమ్ ఎందుకని ఓళ్ళు పట్టకలేదు, తీసేయక్కలేదు. ఎందుకు తీయాలి? మనిషి బ్యాడ్ గుడ్ అగ్లీ రాదా? గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అందరు గాంధీ గారు కూడా ఉన్నాయి. అమ్మాయిల మీద చేసేలాగా వెళ్ళేవాడటని ఎదవ కవర్లు చెప్పకండి, నేను చెప్పేదే కరెక్ట్. టెస్ట్ చేసుకుంటున్నాడు గాంధీ గారు. పక్కన అమ్మాయి నాకు ఎవరు దొరకలేదు. సో చెప్తున్నా యాక్చువల్గానే. సో ఆ విధంగా ఎవడ బాధ ఆడేది ఇక్కడ. నేను ఎందుకన్నానంటే ఎవడో శ్రీవస్తు కాదు ఇక్కడ. అందుకనే ఇది కూడా సరదాగా చూడండి. డైరెక్ట్గా చెప్పేశాడు. నాకు కూడా ఏడుస్తారు ఎందుకు? నేను ఎప్పుడన్నా బాలకృష్ణ గురించి మాట్లాడినా వాళ్ళ గురించి నేను అటువంటి కూడా మాట్లాడలేదు.
అలా అతను చెడ్డగా మాట్లాడిన కొంచెం మాట్లాడాను. ఇప్పుడు ఇతను డైరెక్ట్గా చెప్తున్నాడు, లోపల లాగేసాడు లోపలికి. చూడండి మీరు, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు పంపిస్తాను ఒకటి, ఓకేనా? అందరూ చూడండి. అది అతను మామూలుగానే ఒక 50,000 50K మినిమం వెళ్తుంది. బాగా చెప్తాడు అతను. అదే అక్కడక్కడ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చెప్పడం అనమాట. హై ఫోక్స్ అని చెప్తా ఉంటాడు అనమాట. బాగానే ఉంటుంది యాక్చువల్గాను. ఇది చాలా బాగా ఇందా విషయం నేను అది. సరే మిగతా అన్నీ చూడండి అవసరం లేదు, మిగతా అన్నీ తొట్టి అడిలాగా వీడిలాగా ఎంత దారుణాలు, అంత ఏం దారుణాలు చేశాడు. ప్రతి డ్యాన్స్ డైరెక్టర్ ప్రతి డాన్సర్లుగా ఉంటుంది. ఇవన్నీ మామూలు. అందులోనూ ఇప్పుడు అసలు ప్రాబ్లము ఇక్కడ తెలంగాణలోనూ ఆంధ్రాలో తమిళనాడు డాన్సులు వాడలేదు. తమిళ్లో ఎందుకు వాడతారంటే వాళ్ళ సినిమా కూడా అలాగే రొచ్చుగా తీస్తారు కాబట్టి, ఆ స్లమ్స్లో ఉంటుంది కాబట్టి ఈ డ్యాన్సులు సరిపోతారు. ఫ్యాన్సీగా ఉన్న పాటలు వీళ్ళని బెటరు, కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు పెట్టాలి కాబట్టి. అదే ఇప్పుడు అడిగి చెప్తాడు, అమ్మాయి చెప్తుంది కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారు ఒక్కొక్క సినిమాకి. నేను ఇందా చెప్పాను కదా, కృష్ణ ప్రణయ అని ఒక కన్నడ ఫిలిం బ్యూటిఫుల్గా ఉన్నారు గణేష్ వెనకాల. నేను దారుల కోసం ఒక 20 సార్లు చూశాను పాటని. మెరిసిపోతూ చాలా వాళ్ళకి 3 డ్రెస్ చేంజ్ పెట్టాడు. నేను మామూలు టెక్నికల్గా చూస్తున్నాను, పాట కూడా చాలా బాగుంది. ఒక సర్దార్జీ పాడాడు పాట, ద్వాపర అని సాంగ్ పల్లవితో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చూడండి, అది కూడా టు బి రిలీజ్ అనమాట. ఇప్పుడు సృష్టికి అంటే ఇప్పుడు ఆ కొరియోగ్రాఫర్ కి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి బన్నీ హెల్ప్ చేయడం, ఇంకో పక్క అంటే జానీ మాస్టర్ అటు జనసేనకి ఫేవర్ గా అండ్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అంటారు. సో వీళ్ళు ఇలా ఉండడం వల్ల బన్నీకి అటు పవన్ కళ్యాణ్ కి మధ్య ఇంకా ఆ ఫైర్ అలాగే ఉంది. మనం బాధపడుతున్నాం, వాళ్ళు బాధపడలేదు, వాళ్ళు వదిలేనది ఎందుకు కనిపిస్తుంది కదా సార్. కనిపించిన మనం బాధపడుతున్నాం. ఇతను తగ్గేదిలే నేనే పెట్టాను ఇంకా స్టాటస్ నచ్చి తప్పెట్టి. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా పెడతాను ఓజీ, ఆ బ్లాక్ డ్రెస్ లో బాగున్నాడని ఆవిడే పెడతాడు. సరే ఒకసారి అలా పెడతాడు, ఏంటి నేను ఏమన్నా ఫ్యాన్నా, అలా దగ్గర తిరిగినాడు, నేను ఫ్యాన్ ఏంట్రా అని అనమాట. నాకు నచ్చింది పెట్టాను, బ్లాక్ డ్రెస్ లో బాగున్నాడు ఓజీలోను. ఇతను వచ్చి 4 ఉంగరాలు పెట్టుకుని దాని క్లోజ్ షాట్ ఒకటి తీసి పెట్టి సేమ్ 4 ఉంగరం పెట్టాడు. పెట్టి ఆడేదో పాట పాడుతున్నాడు, అబ్బా నీ అబ్బాయి అంటాడు, అడ్డా తెలంగాణ భాష ఉంది అక్కడ, అరే బిడ్డ అన్నాడు అనమాట. నాకు అది చాలా ఇష్టం, నాకు అటువంటి నేను అది నేను పెట్టాను. దానికంటే ఇప్పుడు అది సినిమా ఇతనే వాళ్ళే లెక్క చేయట్లేదు. తగ్గేదిలే అన్నాడు కదా, ఇందులో కొంచెం మార్చారు, అసలు తగ్గేదిలే అని. అంత అలా క్లోజ్ గా నేను ఆడియన్స్ని ఏదో సినిమాలు తీస్తామని చెప్పేసి సెపరేట్గా పుట్టలేదు కదా, ఐ ఆల్సో ఎంజాయ్. సో ఆ విధంగా ఈ విషయంలో ఎలా ఏడ్చారు మనకి ఎందుకు. అతను అప్పుడు జానీ మాస్టర్ అతనికి కావాల్సిన ఒకటే అన్నితో తీశాడు. సో ఇక్కడ నిజంగా చేసేవారు లేదో, ఈలోగా మనమే ఊహాజనితంగా రకరకాలుగా పెట్టేస్తారు. ఇక్కడ ఏంటంటే ఎఫెక్టెడ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎఫెక్టెడ్, అతని ఎఫ్ఐఆర్లు అన్ని బయటకు వస్తున్నాయి. ఈ అమ్మాయి పెట్టింది, చాలా మంది పెట్టేశారు, పెద్ద యూట్యూబ్ లో పెట్టేశారు. ఒకప్పుడు పార్వతీ మిల్టన్ అనే అమ్మాయి యాక్ట్ చేసింది వీళ్ళతోటి. వీళ్ళకి ఏదో సినిమాలో ప్రామిస్ చేసి వాడేసుకుంటూ అమ్మాయికి ఇవ్వకపోవడం చేశారు. కేసు వేస్తే అప్పుడు ₹1,00,00,000 దాకా ఎంత కట్టాడు అన్నాడు. ఎవరు అది వచ్చి పవన్ కళ్యాణ్ పెడుతున్నారంటే అతను వాడుకున్నాడో లేదో మనకు దేవుడు తెలియాలి, వాళ్ళకి తెలియాలి కదా. అవి మనకెందుకు. ఇప్పుడు అన్ని ఏదో విధంగా పవన్ కళ్యాణ్కి బ్యాడ్ వస్తే పాపులర్ అవుదాం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి అందుకునే నువ్వు పెట్టే కేసు సెపరేట్గా పెట్టాలి, కానీ ఎవరన్నా ఇటువంటి అలజడి వచ్చినప్పుడు నువ్వు బయటకు వస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా బాగానే ఉంది, నేను నిన్న కరెక్ట్గా చూశాను యాక్చువల్గా. మరి వై ఆర్ యూ ఫైటింగ్ లైక్ దిస్? నువ్వు ఇలా ఇఫ్ యూ కీప్ ఆన్ ఫైటింగ్ నీకు వేషం ఎవరిస్తారు? ఏదో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. నువ్వు ఇచ్చినా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్గం అంతా మనకి బ్యాడ్ అయిపోతారు అనుకుంటావు అనుకోవా. ఉదయకిరణ్ అతను పెళ్లి చేసుకోలేదు, తర్వాత అతను చచ్చిపోయే వరకు కూడా అతనికి సక్సెస్ లేదు, దానికి కారణం చిరంజీవి అని అన్నారా? చిరంజీవి అలాగ అవుతాడు. చిరంజీవి ఎందుకు అవుతాడు? తనకు కూతురికి వర్కౌట్ అవ్వలేదు, డ్రాప్ అయ్యారు. ఇక్కడ సోషల్ మీడియాలో చెప్తున్నాను యాక్చువల్గాను. సో ఆ విధంగా ఇప్పుడు బన్నీ వెనకాల నుండి చేయిస్తున్నాడు ఎందుకు అనుకుంటాం. ఏం మాత్రం క్యారెక్టర్ ఏదనుకో ఎల్లరా కొంచెం గించుతూ ఉంటారు, కొంతమంది వెనకాల గిల్లుతూ ఉంటారు, అమ్మాయితో పెట్టించండి అని. అమ్మాయి బన్నీ లాంటి పెద్ద హీరో చెప్తున్నాడని పెట్టింది. ఎందుకు పెట్టద్దు? నీకు ఈ ఫ్యూచర్ ముఖ్యమా? అది ఎవడే ముఖ్యం నీకు? వాళ్ళందరూ చేతులు కడిగేసుకుంటారు. ఆ అమ్మాయి స్రష్ట. ఆ అమ్మాయికి చెప్తున్నాను, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు కమ్ అప్, నువ్వు ఆల్రెడీ బోల్డ్ సినిమాలు చేసావు ఇంతోటి, ఎవరితోటి జానీతోటి అసిస్టెంట్గా. ఇప్పుడు నువ్వు హై టైమ్ యూ కెన్ బికమ్ ఏ కొరియోగ్రాఫర్. నువ్వు చేయగలని చెప్పు, నేను ఇప్పిస్తాను సినిమా.
మీకు అర్థమైందా? లేదు, ఈ అమ్మాయికి కొంచెం మిస్గైడ్ చేశారు ఎవరో, చేయకుండా ఎందుకు చేస్తుంది? ప్లస్ వాళ్ళ అమ్మాయి పంపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పట్టుకోమని, షార్ట్ డ్రెస్లు వేసుకోమని ఆవిడ చెప్తుంది కదా, నేను ఆవిడది వినాలి కదా, జానీ మాస్టర్ చెప్పి వాళ్ళ భార్య చెప్పింది కూడా వినాలి కదా. 100 సార్లు చెప్పింది అది. షార్ట్ క్లోజ్ వీటిల్లో కొంచెం ఫుల్ క్లోజ్తో రమ్మన్నాడట ఒకసారి అనుకోగానే, ఆడెందుకు రమ్మన్నాడు, ఈ అమ్మాయి అట్రాక్ట్ చేద్దాం ఆర్డర్ రమ్మని. ఎవరిలో ఏముంది ఎవరు తెలుసు. నువ్వు షూటింగ్ వచ్చినప్పుడు మరీ కొంచెం మోడర్న్గా రాకుండా ఫుల్ డ్రెస్లో రమ్మన్నాడట. ఆడెందుకు రమ్మన్నాడు, అట్రాక్ట్ బాగుంటుంది అమ్మాయి. ఇంతకీ అది వచ్చిన గొడవ ఏంటంటే, షీఈ్ వెరీ ప్రిటీ. ఓకేనా? ఆ ప్రిటీ గర్ల్ని తల్లి కూడా నువ్వు ఎలాగ ఉండాలి అలాగ ఉండాలి చెప్తున్నట్టు తల్లి మీద తప్పు చూపిస్తుంది. అయినా టీవీ నేను వదలలేదు, టీవీ ఇంటర్వ్యూ చేసాడు లైవ్లో పెట్టి, ఎవరు ఆయేషాని పెట్టినప్పుడు. అలా కాదు, మీరే పంపించేవారట కదా అని చెప్పేసి, నేను ఎలా పంపిస్తాను, అమ్మాయిని ఎక్కడ ఒడిదొడకలేదు. నేనెందుకు పంపిస్తాను, తను వాళ్ళ అమ్మాయి పంపించేది అంటుంది. ఎంక్వైరీ చేయండి, ప్రూఫ్స్ ఉన్నాయన్నాడు, చూపించండి అన్న. డిస్కషన్లో ప్రూఫ్స్ ఉన్నాయి, చాటింగ్లో ప్రూఫ్స్ ఉన్నాయి, చూపించండి అని అంటుంది. ఆ అమ్మాయి చాలా నిదానంగా చెప్పింది. ఆ అబ్బాయి చెప్తున్న పద్ధతి చూస్తే ఆయేషా ఈజ్ 100% కరెక్ట్ అనిపించింది. అన్నాడు కాకపోయినా ఒక 70% అని కరెక్ట్ అనిపించింది. తర్వాత వీడు ఒక యూట్యూబ్లో అయితే ఆ బాంబే తీసుకెళ్ళి అద్దానికి వేసి కొట్టాడు, బ్లడ్ వచ్చింది అయ్యి అన్నారన్నమాట. అటువంటి ఏమన్నా అంటే ప్రూవ్ చేయాలి. అటువంటి జనరల్గా ఉంటాయి, మగవాడిని ఇరిటేట్ చేస్తే ఉంటాయి.